నమస్తే, వెల్కమ్ టు భారతీయ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్రంలో బీజేపీ సర్కార్ ఎన్నికల కమిషన్తో పాటు సిబిఐని తమ చెప్పు చేతల్లో ఉంచుకుందని దుయ్యబట్టిన కర్ణాటక ఎమ్మెల్యే. దేశంలో బీజేపీ సర్కార్ ఎలక్షన్ కమిషన్తో పాటు సిబిఐని తమ చెప్పు చేతల్లో ఉంచుకొని తమను ఎవరూ ఓడించలేరన్న అహంకారంతో ఉందని కర్ణాటక ఎమ్మెల్యే ఏఐసిసి పరిశీలకులు రిజ్వాన్ అర్షద్ దుయ్యబట్టారు. మరోవైపు దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని స్పష్టం చేశారు. బోధన్ పట్టణంలో నియోజకవర్గ బ్లాక్ ఏ మరియు బ్లాక్ బి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్ణాటక ఎమ్మెల్యే ఏఐసిసి పరిశీలకులు రిజ్వాన్ అర్షద్ పాల్గొన్నారు. అనంతరం డిసిసి అధ్యక్ష పదవి నియామకం కొరకు ఆయన అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏఐసిసి పరిశీలకులు రిజ్వాన్ అర్షద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా డిసిసి మరియు సిసిసిల నియామకం చేపట్టిందని అన్నారు. ప్రజల మధ్య ఉంటూ పార్టీ కోసం పనిచేసే వారికే పదవి దక్కుతోందని అన్నారు. దేశంలో బీజేపీ ఎలక్షన్ కమిషన్తో పాటు సిబిఐని తమ చెప్పు చేతల్లో ఉంచుకొని ఎవరూ తమను ఓడించలేరన్న అహంకారంతో ఉన్నారని దుయ్యబట్టారు. మరోవైపు దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఉందని రిజ్వాన్ అర్షద్ స్పష్టం చేశారు. భారతదేశ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వ్యక్తులని, వారికి నచ్చిన వారికి అధికారం ఇస్తూ నచ్చని వారికి ఇంటికి పంపిస్తారని, త్వరలోనే బీజేపీ ఇంటికి పోయే రోజులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కేసీఆర్ ఎవరూ తమను ఓడించలేరన్న అహంకారంలో ఉన్న సమయంలో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను ఇంటికి పంపి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వటం జరిగిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ఎంతో ముందంజలో ఉందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, వ్యవసాయ కమిషన్ మెంబర్ గడుగు గంగాధర్, ఆరేపల్లి మోహన్, రవిబాబు, డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి, పిసిసి డెలిగేట్ गंगा शंकर, अंतरेड्डी राजारेड्डी मरियु मंडल कांग्रेस अध्यक्षुलु पाल्गొన్నారు. देखो, आज एक पूरे हिंदुस्तान में बहुत बड़ी राजनीतिक लड़ाई चल रही है. एक तरफ बीजेपी है, मोदी जी है, बहुत बड़ा फाइनेंशियल उनका बैकिंग अदानी है, अंबानी है, इलेक्शन कमीशन है, सब उनके साथ है. और एक तरफ राहुल गांधी जी है, खड़गे साहब है,
कांग्रेस पार्टी है, आप और हम एक तरफ खड़े हैं। और बीजेपी बोलती है कि कोई भी उनको हरा नहीं सकता। बीजेपी बोलती है कि हम ही हमेशा के लिए रूलिंग करेंगे। मोदी जी बोलते हैं मैं एक ही लीडर हूं, मेरे पीछे भी नहीं था, आगे भी नहीं होगा, हमेशा मैं ही रहूंगा। लेकिन हमको आपको ये जानना है कि हिंदुस्तान की जनता बहुत करीब से देखती रहती है। जिस दिन उनका दिमाग खराब होता है उस दिन उस लीडर को, उस पार्टी को घर को भेज देंगे। 10 साल केसीआर यहां थे। केसीआर क्या बोलते था, मेरे सामने कोई नहीं, मेरे पहले भी कोई नहीं, इसके बाद भी कोई नहीं, हमारा पार्टी ही जीतेगा, हमारे पास, उनके पास इतना पैसा है, बहुत बड़ा पैसा है, कांग्रेस के पास कहां है, ऐसा बोलता था ना। और हमारे लोग भी, बहुत सारे लोग क्या बोलते थे, अभी कांग्रेस पार्टी कैसे जीतेगी, बहुत वीक हो गया, अभी तो सिर्फ बीआरएस है, टीआरएस है, बीजेपी है, ऐसा बोलने वाले हैं ना, नहीं है पहले। और वही बात समझकर, उसी को सच समझकर हमारे निजामाबाद के जितने सीनियर लीडर जो कांग्रेस में एमएलए बने, एमपी बने, मंत्री बने, स्पीकर बने, पीसीसी अध्यक्ष बने, జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు, ఆటో, క్యాబ్ యూనియన్లు, కార్మిక సంఘాలు బీసీ బంద్కు మద్దతు పలకాలని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ పోతన్కర్ లక్ష్మీనారాయణ కోరారు. ఇది కేవలం నిరసన కాదని, బీసీల ఆత్మ గౌరవం, హక్కులు, హోదా కోసం ప్రారంభమైన మహా ఉద్యమమని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్ నగరంలోని గీతా భవన్లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ పోతన్కర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 18వ తేదీన జిల్లా బంద్ను విజయవంతం చేయాలని అన్ని బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలను కోరారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇచ్చిన 42% రిజర్వేషన్ వెంటనే అమలు చేయకపోతే బీసీలను మోసం చేసినట్లే అవుతోందని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు బీసీలను విభజించి బలహీనపరచాలనే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నాయని, బీసీలు ఈసారి మోసపోరని స్పష్టం చేశారు. హక్కుల కోసం పోరాటం చేస్తున్న ప్రతి బీసీ ఒక సైనికుడిలా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బీసీలకు రాజకీయ, ఆర్థిక, విద్య, ఉద్యోగ రంగాల్లో సమాన హక్కులు లభించే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బీసీల సంఖ్య ఆధారంగా రాజకీయ రిజర్వేషన్లు, ఉద్యోగ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూసే రాజకీయాలను తాము సహించబోమని బీసీ జేఏసీ ఈసారి ప్రజలతో కలిసి ఒక పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడుతోందని హెచ్చరించారు. జేఏసీ యొక్క ఆలోచన ప్రకారమే ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే 18వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా బంధు పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ పిలుపు భాగంగా మేమందరం 18వ తేదీ నాడు కూడా నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున పూర్తి బంధు నిర్వహించాలనే ఆలోచనకు వచ్చి మరి కార్యక్రమాన్ని చేపట్టాం. మరి అదే నిజామాబాద్లో ఉన్నటువంటి వివిధ వ్యాపార సంఘాలకైతేనేది, కుల సంఘాలకైతేనేది, వారికి అందరికీ మా యొక్క వినతి పత్రాన్ని ఇచ్చి ఆనాడు ప్రతి ఒక్కరూ 18వ తారీఖు నాడు మీ వ్యాపార సంస్థలన్నీ బంద్ చేసుకొని, మరి అదేవిధంగా ఆర్టీసీ ఆర్ఎం గారికి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ రోజు బస్సు ప్రయాణాలు కూడా మీరు బంద్ పెట్టాలనే ఆలోచనతో మేము ఈరోజు ప్రశ్న పెట్టడం జరిగింది. వైస్ చైర్మన్ బొబ్బిలి నర్సయ్య మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లాలో బీసీ బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. బీసీలందరూ ఒక్కటే, మన సత్తా ఏంటో చూపెట్టాలని జిల్లాలోని అన్ని కుల, ప్రజా సంఘాలు బీసీలకు మద్దతుగా నిలిచి బంద్కు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగరాజ్, కో కన్వీనర్ మాస్టర్ శంకర్, అంబదాస్రావు, బోరుగుల వినోద్, ఎనుగందుల మురళి, నవతే ప్రతాప్, ఆమందు విజయకృష్ణ, చింతకాయల రాజు, కస్తూరి కృష్ణ, బొట్టు వెంకటేష్, ఇందలవాయి కిషన్, బీసీ నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెల 23 నుంచి శ్రీ క్షేత్ర కపిలాధార మన్మథ స్వామి 16వ పాదయాత్ర
ప్రారంభమవుతోందని వీరశైవ లింగాయత్ సమాజ్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు దేశాయ్ తెలిపారు. ఈ యాత్రను భక్తులు విజయవంతం చేయాలని ఆయన కోరారు. బోధన పట్టణంలోని జంగం గల్లీలో పురాణే పౌడయ్య మఠం ఆధ్వర్యంలో వీరశైవ జంగమ లింగాయత సౌజన్యంతో నిర్వహించనున్న శ్రీక్షేత్ర కపిలాధర మన్మథ స్వామి 16వ పాదయాత్రకు సంబంధించి కరపత్రాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర వీరశైవ లింగాయత సమాజ్ ప్రతినిధి జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు దేశాయ్ చేతుల మీదుగా కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా విఆర్ దేశాయ్ మాట్లాడుతూ కార్తీక మాసంలో అక్టోబర్ 23న ప్రారంభమయ్యే ఈ యాత్ర నవంబర్ 5న కార్తీక పౌర్ణమి నాటికి 15 రోజుల పాటు సాగి ముగియనుందని తెలిపారు. భక్తులు భజన కీర్తనలో పాల్గొని మహారాష్ట్ర బీడ్ జిల్లా మంజర్సుంబ గ్రామంలోని కపిలాధర జలపాతంలో పుణ్యస్నానం చేసి మన్మథ స్వామి జిత్త స్మారక దర్శనంతో యాత్ర ముగుస్తోందని ఆయన వివరించారు. బోధనలో ఈ నెల 23వ తేదీన ప్రారంభమై సుంకిణి గ్రామం వరకు సాగే ఈ యాత్రకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ వీరశైవ జంగమ లింగాయత సమాజ అధ్యక్షులు నర్సింగప్ప, లక్ష్మణ్ పటేల్, నిర్వాహకులు పురాణే అజయ్ కుమార్, పౌడయ్య రాజేందర్, సమాజ ప్రముఖులు శంకరప్ప, ప్రభు అప్ప, పురాణే దిలీప్ పాల్గొన్నారు. పురాణే పౌడయ్య మఠం జంగంగల్లి బోధన వారు నిర్వహిస్తున్న 16వ పాదయాత్ర ఇది. బోధన్ పట్టణం నుండి మొదలై ఈ పాదయాత్ర శ్రీక్షేత్రం కపిలధార మన్మథ స్వామి పుణ్యక్షేత్రం వరకు గ్రామాల గుండా సాలూరా, హుంస, మందర్న ఆ విధంగా చాలా గ్రామాలతోని కలిసి ఒక్కొక్క గ్రామంలో కాలినడకన నడిచే భక్తులు ఈ యొక్క యాత్రలో చేరుతూ ఉంటారు. ప్రతి గ్రామంలో కూడా భక్తులు చాలా దైవభక్తితో ఇక్కడ పాదయాత్ర చేసే భక్తులకు వారు వెల్కమ్ చెప్పటము, మరి వారికి పలహారాలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, భోజన వసతి కానివ్వండి టైం అనుసారంగా చేయటం జరుగుతూ ఉంది. సిరికొండ, భీమ్గల్, కమ్మర్పల్లి మండలాల్లో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను సందర్శించి వసతి సదుపాయాలను పరిశీలించారు. సిరికొండ మండలం చీమన్పల్లి గ్రామంలో కొనసాగుతున్న జ్యోతిబాపులే గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ తరగతి గదులు, డార్మిటరీ, కిచెన్, టాయిలెట్స్లను పరిశీలించారు. సరైన వసతులు లేకుండా కిచెన్, టాయిలెట్స్ అపరిశుభ్రంగా ఉండటం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్వహణ తీరును చక్కదిద్దాలని, విద్యార్థులకు మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. అదే ప్రాంగణంలో కొనసాగుతున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి అవసరమైన మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని సూచించారు. అనంతరం కమ్మర్పల్లి మండలం బషీరాబాద్, భీమ్గల్ పట్టణంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలకు అనుసంధానంగా నూతనంగా నెలకొల్పిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను కలెక్టర్ సందర్శించారు. ఈ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ఇంకనూ అవసరమున్న మౌలిక వసతుల గురించి నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భీమ్గల్ ఏటీసీ కేంద్రం తుది దశ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయించాలని, ఆయా కోర్సులలో పూర్తి స్థాయిలో అభ్యర్థులు ప్రవేశాలు పొందేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. ఏదైనా మార్పు కావాలని భావిస్తే అది సాధించేంత వరకు యువత వదిలిపెట్టదని, అందుకు నిదర్శనం తెలంగాణ ఉద్యమంలో కానీ, స్వాతంత్ర ఉద్యమంలో కానీ యువత కీలక పాత్ర నిదర్శనమని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణలో ఓ మంచి సమాజాన్ని నెలకొల్పేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఆమె తెలిపారు. హైదరాబాద్ బంజారా హిల్స్లో గల తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ జాగృతి యూత్ ఫెడరేషన్ రాష్ట్ర, జిల్లాల నాయకులకు నియామక పత్రాలు తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో మార్పు అనేది యువత ద్వారానే సాధ్యమవుతోందని అన్నారు. ఏదైనా మార్పు కావాలని భావిస్తే అది సాధించే వరకు యువత వదిలిపెట్టదని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కానీ, స్వాతంత్ర ఉద్యమంలో కానీ యువతదే కీలక పాత్ర అని ఆమె తెలిపారు. తెలంగాణలో ఒక మంచి సమాజాన్ని నెలకొల్పేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఆమె చెప్పారు.
అందులో యువతది కీలక పాత్ర ఉండాలని తాను భావిస్తున్నానని ఆమె ఆకాంక్షించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న వారు మంచి పేరు తెచ్చుకునేలా పనిచేయాలని కోరుతున్నానని ఆమె సూచించారు. మీ అందరికీ తెలుసు, ఏ సమాజంలో అయినా ఒక చిన్న చేంజ్ రావాలంటే కూడా ఆ చేంజ్ అనేటటువంటిది యూత్ దగ్గర నుండే ప్రారంభం అవుతుంది. వారి మైండ్లో ఒక ఆలోచన వచ్చిందంటే సమాజాన్ని మార్చేంత వరకు కూడా వారు వదిలిపెట్టకుండా పనిచేస్తారు. ఇవాళ తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయినా, ఆనాడు ఇండియాకి స్వాతంత్రం కోసం పోరాటం చేసిన ఇండిపెండెన్స్ మూవ్మెంట్ సక్సెస్ అయినా యువత పాత్ర లేని సమాజంలో ఎప్పుడు కూడా మార్పు రాలేదు. సో ఫ్యూచర్లో కూడా తెలంగాణలో ఖచ్చితంగా ఒక మంచి సమాజాన్ని మనం స్థాపించాలనుకుంటున్నాం. అందరికీ మంచి ఫలితాలు వచ్చే విధంగా సమాజాన్ని స్థాపించాలనుకుంటున్నాం. దాంట్లో యూత్ అందరి పార్టిసిపేషన్ కూడా ఉండే విధంగా అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాం. మరి ఇచ్చినటువంటి బాధ్యతని కష్టపడి చక్కగా పనిచేయాలని, జాగృతి సంస్థకు తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా పనిచేయాలని కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. భూసారానికి అనుగుణంగా ఎరువులను వినియోగిస్తూ పంటలు సాగు చేయాలని ఎడపల్లి తహసీల్దార్ దత్తాత్రేయ అన్నారు. గ్రోమోర్ సంస్థ అందిస్తున్న సలహాలు, సూచనలను రైతులు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలని ఆయన సూచించారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో గల గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రోమోర్ గ్రామోత్సవ సభ జరిగింది. ఈ సభలో రైతులకు, గ్రామ ప్రజలకు పంట దిగుబడులు పెంచడానికి, పంట దిగుబడికి ఉపయోగపడే రసాయన ఎరువుల వాడకంపై అవగాహన కల్పించారు. అలాగే కోరామండల్ ఇంటర్నేషనల్ కంపెనీ సంస్థ ఆధ్వర్యంలో జానకంపేట గ్రామాన్ని దత్తత తీసుకోవటం జరిగిందని సంస్థ ప్రతినిధులు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎడపల్లి తహసీల్దార్ దత్తాత్రేయ మాట్లాడుతూ, కోరామండల్ గ్రోమోర్ సంస్థ అధికారులు పంట దిగుబడులు పెంచడానికి, పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవడానికి వారిచ్చే సలహాలు, సూచనలు గ్రామ రైతులు వినియోగించుకొని తమ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరారు. అనంతరం సహకార సంఘం చైర్మన్ మిద్దె నరేందర్ మాట్లాడుతూ, జిల్లాలోని జానకంపేట గ్రామాన్ని దత్తత తీసుకున్న సందర్భంగా కోరామండల్ గ్రోమోర్ కంపెనీ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ పద్ధతులలో మార్పులు గమనించి దానికి తగ్గట్టుగా పెట్టుబడి ఖర్చులు తగ్గించుకొని వ్యవసాయంలో అధిక లాభాలు రైతులు పొందాలని ఆయన కోరారు. ఈ గ్రోమోర్ కంపెనీ ఆధ్వర్యంలో జానకంపేట గ్రామంలో ఫిల్టర్ వాటర్ ప్లాంట్, హెల్త్ క్యాంపులు, వెటర్నరీ క్యాంపులు నిర్వహించడం జరుగుతోందని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం వైస్ చైర్మన్ దాసరి ఒడ్డెన్న, పంచాయతీ కార్యదర్శి సందీప్, సహకార సంఘం సీఈఓ గంగారెడ్డి, కోరామండల్ గ్రోమోర్ కంపెనీ డీలర్ పురం అబ్బన్న, గ్రోమోర్ సంస్థ ప్రతినిధులు, గ్రామ రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంలో మనం ఇంతకుముందు ఆ పేడ అంటే సేంద్రియ పెంట అవన్నీ వేసి మనం భూమిని బలంగా మార్చుకునే వాళ్ళం. ఇప్పుడు చెరువు మట్టి కూడా చెరువు మట్టి ప్లస్ ఇంకా వేరే వేరే రకాలుగా గాను గడ్డి పంట పండించి సో అట్లాంటి వాటిని కూడా నేను చూశాను. సో అది వాడాలి. దానికి తోడు ఇది కూడా నానో టెక్నాలజీ తోటి ఈ డిఏపి లాంటి ఎరువులు, అంటే పెద్ద పెద్ద ప్యానల్ తీసుకపోయేది కాకుండా డ్రోన్ టెక్నాలజీ. మళ్ళీ మీరు కూడా అంటే ఈ గ్రోమర్ కంపెనీ వాళ్ళు మన గ్రామంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సెంటర్ని మీరు అన్ని రకాలుగా ఉపయోగించుకుంటే ఈ డ్రోన్ సిస్టమ్, కొత్త టెక్నాలజీ సిస్టమ్తో పాటు మీకు కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు, అంటే స్కూల్స్లో కానీ విలేజ్లో కానీ ఏదైనా అవసరం ఉన్నట్టు, అంటే వాకింగ్ ట్రాక్లలో బెంచ్లు కానీ, స్కూల్లో బుక్స్ కానీ, పిల్లలకి డ్రెస్సులు కానీ అట్లాంటివి కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తామంటున్నారు. చాలా గొప్ప విషయం. అంటే కంపెనీ మీకు కొన్ని ఇస్తుంది, వాళ్ళు కొన్ని తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన నిర్లక్ష్యానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల కోసం పనిచేస్తున్న అభ్యర్థికి ఓటు వేయాలని ఆయన కోరారు. బోధన్ పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో మంగళవారం నాడు కళ్యాణలక్ష్మి షాదే ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి 245 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన నిర్లక్ష్యానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజల కోసం సేవ చేసే అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్స్, అంబులెన్స్ వారు నిర్వహిస్తున్న దోపిడీపై గట్టి చర్యలు తీసుకుంటామని, అధిక డబ్బులు వసూలు చేసి ఆసుపత్రులపై లైసెన్స్ రద్దు చేస్తామని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, ఏసీపీ శ్రీనివాస్, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి, స్థానిక నాయకులు గంగాశంకర్, నాగేశ్వరరావు, పాషా మోహినుద్దీన్, తూము శ్రీత్ రెడ్డి, దాము తదితరులు పాల్గొన్నారు. पूरा बढ़िया कल्याण लक्ष्मी కానీ షాదీ ముబారక్ కానీ ఇది కూడా ముఖ్యమంత్రి లక్ష్మి. అదేవిధంగా ఈరోజు షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ అంటే 1-2 కాదు, 2,45,00,000 ఇస్తున్నాం. ఇది 2,45,00,000. 2 ఏళ్ళు కాదు, 7 సార్లు చెక్కులు ఇచ్చాం. ఇచ్చినప్పుడల్లా 100 ఇస్తామన్నా సంతోషం. కానీ ఏదైతే మన పిల్లలకు अपने बच्चों का अपना इलेक्शन बोले तो वोट डाले तो वो 5 साल रूलिंग करते 5 సంవత్సరాలు 500 ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చి ఓట్లు వేస్తే ఇట్లనే ఉంటుంది. ఏ పళ్ళుగా ఏమిగా మన పిల్లలు, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ మంచిగా ఉన్నాయి, మంచిగా ఉందో సర్కార్ స్కూల్. సమాచార హక్కు చట్టం వచ్చిన తర్వాత దేశంలో అనేక మార్పులు వచ్చాయని ప్రముఖ న్యాయవాది బాస రాజేశ్వర్ అన్నారు. విద్యార్థి దశలోనే సమాచార హక్కు చట్టం గురించి తెలుసుకుంటే భవిష్యత్తులో తమ హక్కులను సాధించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. నగరంలోని దుబ్బా ప్రాంతంలో గల వాసు హై స్కూల్లో చైతన్య సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు కోయిడి నరసింహులు అధ్యక్షతన సమాచార హక్కు చట్టంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ న్యాయవాది బాస రాజేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థులు సమాచార హక్కు చట్టం గురించి తెలుసుకొని తమ తల్లిదండ్రులకు వివరించాలని అన్నారు. 2005లో ఈ సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చిందని, అప్పటి నుండి ప్రభుత్వ శాఖలలో చాలా మేరకు మార్పులు వచ్చాయని ఆయన తెలిపారు. ఏ శాఖకు సంబంధించిన విషయమైనా ఒక పేపర్పై విషయం రాసి తమ అడ్రస్ రాసి ఇస్తే నెల రోజుల్లోగా సమాధానమిస్తారని ఆయన అన్నారు. ఒకవేళ నెల రోజులు దాటిన తర్వాత కూడా సమాచారం ఇవ్వని ఎడల ఎవరైతే దరఖాస్తు చేసుకున్న వారికి ఆ శాఖకు సంబంధించిన వారు డబ్బులు చెల్లించాల్సి వస్తోందని ఆయన వివరించారు. రాజకీయ నాయకుల నుండి ప్రభుత్వ శాఖల వరకు అన్నింటిలో సమాచార హక్కు చట్టం ద్వారా సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చని అన్నారు. అయితే ఒకవేళ సమాచారం ఇవ్వని వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు భావి భారత పౌరులు కాబట్టి ఇప్పటి నుండే సమాచార హక్కు చట్టంతో పాటు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గురించి తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఎదిరించి తమ హక్కులను పొందవచ్చని అన్నారు. న్యాయ సేవాధికార సంస్థలు ఒక పేపర్పై సమస్యను రాసి ఇస్తే జిల్లా జడ్జ్ సంబంధిత వారిని పిలిపించి న్యాయం చేస్తారని ఆయన విద్యార్థులకు తెలియజేశారు. ఇవ్వండి అని చెప్పేసి సమాచారం ఇవ్వండి అంటే అదేవిధంగా ఈ నిజామాబాద్ జిల్లాలో ప్రైమరీ స్కూల్ అని, తర్వాత మిడిల్ స్కూల్ అని, అప్పర్ స్కూల్ అంటారు, తర్వాత హై స్కూల్స్, ఇవన్నీ ఎన్ని నాకు ఇన్ఫర్మేషన్ కావాలా అంటే కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంది.
ఇది మీకు సంబంధించింది. చట్టాలు అనేది వందల సంఖ్యలు. మన తెలంగాణలో చట్టాలు ఎన్ని ఉన్నాయంటే అడ్వకేట్ చెప్పలేడు, జడ్జి కూడా చెప్పలేడు అన్ని చట్టాలు. ఎప్పుడైతే సమస్య వస్తుందో అప్పుడే దాన్ని వెతుకుంటారు. అందులో ఇది సమాచార చట్టంలో నాకు హక్కు ఇచ్చింది. ఈ సందర్భంగా చైతన్య సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు కోయిడి నరసింహులు మాట్లాడుతూ తమ సొసైటీ విద్యార్థుల నుండి ప్రజలను మేల్కొల్పే కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు సైతం చేపడుతున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉప్పులయ్య, సామాజిక కార్యకర్త నాగేశ్వరరావు, సొసైటీ కార్యదర్శి శ్రీరామ్ గౌడ్, చంద్రశేఖర్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మద్యం టెండర్ల ప్రక్రియ జోరందుకుంది. ఒక్కరోజే 83 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. 102 షాపులకు 232 దరఖాస్తులు వచ్చాయని భారతీ ఛానల్తో వివరాలు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో 2025-27లో మద్యం షాపుల నిర్వహణకు టెండర్ల దాఖలుకు ఆశావాహులు జోరు పెంచారు. గడిచిన నెల 26న లిక్కర్ లైసెన్స్ల కోసం నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెల 18 వరకు టెండర్ల దాఖలు ఎక్సైజ్ పాలసీ ప్రకారం దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం విదితమే. ఈ సంవత్సరం 150 కోట్ల లక్ష్యంగా మద్యం దుకాణాల కోసం టెండర్ ఫారాలను విక్రయించాలని అగ్బారీ శాఖ లక్ష్యాన్ని పెట్టుకుంది. అందుకోసం గత మద్యం పాలసీలో టెండర్ ఫారం ధర 2 లక్షలు ఉండగా ఈసారి 3 లక్షలకు పెంచింది. గత 2 సంవత్సరాలుగా మద్యం దుకాణాలకు వచ్చిన ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని ఈసారి ఎక్కువ మంది మద్యం షాపుల కోసం పోటీ పడతారని ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే 3 లక్షల దరఖాస్తు ఫారానికి ఆశావాహులు ఆసక్తి చూపుతున్నారు. మద్యం షాపుల కోసం పోటీ పడతారని ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత 10 రోజులుగా 1-2 టెండర్లంటూ మద్యం దుకాణాలకు దాఖలవుతున్న విషయం తెలిసిందే. సోమవారం ఒక్కరోజే 83 దరఖాస్తులు రావడంతో అధికారుల్లో ఆశలు పెరిగాయి. నిజామాబాద్ జిల్లాలో 102 మద్యం దుకాణాలకు గాను ఈ నెల 13 వరకు 232 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ద్వారానే 6,96,00,000 ఆదాయం సమకూరింది. ఈ సంవత్సరం 150 కోట్ల ఆదాయం వస్తోందని అంచనా వేస్తుండగా చివరి
17, 18 తేదీల్లో టెండర్లు అత్యధికంగా దాఖలవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకోసం ఏర్పాట్లను చేసి సిద్ధంగా ఉంచారు. రిజర్వ్ స్థానాల్లో టెండర్ల దాఖలుకు ఆయా సామాజిక వర్గాల వారు ఆచితూచిగా టెండర్లు వేస్తుండగా సిండికేట్ వ్యాపారులు మాత్రం తామే ఆయా సామాజిక వర్గాల నుంచే టెండర్లు వేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. నిజామాబాద్ SHO పరిధిలో 36 మద్యం దుకాణాలకు గాను ఇప్పటివరకు 86 దరఖాస్తులు వచ్చాయి. బోధన్ స్టేషన్ పరిధిలో 18 షాపులకు గాను 38, ఆర్మూర్లో 25 షాపులకు గాను 54 దరఖాస్తులు, భీమ్గాల్ SHO పరిధిలో 12 వైన్ షాపులకు 32 దరఖాస్తులు రాగా మోర్తాడ్ SHO పరిధిలో 11 షాపులకు 22 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె మల్లారెడ్డి తెలిపారు. ఇప్పటికే టెండర్ దాఖలు కాని వైన్ షాపులున్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా సామాజిక వర్గాల వారీగా ఓపెన్ కేటగిరీగా ఉంటే టెండర్లు వేయాలని వ్యాపారులను ఆహ్వానించే పనిలో పడ్డారు. మద్యం దుకాణాల ఓపెన్ టెండర్ ద్వారా అప్పగించే ప్రక్రియను ఈ నెల 23న జరగనుంది. ఇప్పటికే టెండర్లు దాఖలు చేసేవారు ముహూర్తాలు చూసుకుని జాతకాల ప్రకారం నమోదవుతున్నాయని వారు చెబుతున్నారు. A4 షాప్స్కి 2025-27 సంవత్సరానికి అనగా 1 డిసెంబర్ 2025 నుండి 30 నవంబర్ 2027 సంవత్సరానికి అంటే గత రాబో 2 సంవత్సరాలకి షాప్స్ను డిస్పోజ్ చేయడానికి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నామండి. గత నెల 26వ తారీఖు నుండి అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడము డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసు నిజామాబాద్ సుభాష్ నగర్ నందు తీసుకోవడం జరుగుతుందండి. ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు అంటే గత 13వ తారీఖు వరకు గత నెల 26వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు మొత్తము 102 A4 షాపులకు 232 అప్లికేషన్స్ రావడం జరిగిందండి. మనకు జిల్లాలో 5 ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. 1 నిజామాబాదు, 2 బోధను, 3 ఆర్మూరు, 4 భీమ్గల్ మరియు మోర్తాడు. నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్ లిమిట్స్లో 36 షాపులు నోటిఫై చేశామండి. ఇప్పటి వరకు 86 అప్లికేషన్స్ రావడం జరిగింది. బోధన్ ఎక్సైజ్ స్టేషన్లో 18 షాపులు ఉన్నాయండి. దానికి 38 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఆర్మూర్ ఎక్సైజ్ స్టేషన్లో 25 షాపులకు గాను 54 అప్లికేషన్స్ రావడం జరిగింది. భీమ్గల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 32 అప్లికేషన్స్, అక్కడ 12 షాపులు ఉన్నాయి, 32 అప్లికేషన్స్ రావడం జరిగింది. మరియు మోర్తాడు స్టేషన్లో 11 షాపులు ఉన్నాయి, 22 అప్లికేషన్స్ రావడం జరిగింది. జిల్లా మొత్తం నిన్నటి వరకు అంటే 13వ తారీఖు వరకు 232 అప్లికేషన్స్ రావడం జరిగిందండి. గత లీజ్ ఇయర్లో అంటే 2023-25 సంవత్సరంలో మన జిల్లాలో 3759 అప్లికేషన్స్ రాబట్టి దాదాపు 78 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి నాన్ రిఫండబుల్ రూపేణ మనము జిల్లా నుంచి సమకూర్చడం జరిగింది. ఈసారి మేము ఇంకొక అదనంగా 2000 ఎక్స్పెక్ట్ చేస్తుంటే దాదాపు 5000 అప్లికేషన్స్ రావడం అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఈ నెల 18వ తారీఖు శనివారం చివరి తేదీ నేను జిల్లా ప్రజలకు ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో అప్లై చేస్తున్నారో యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు మీరు లాస్ట్ రోజు వరకు వెయిట్ చేయకుండా తొందరగా అప్లై చేసుకోవాలని కోరుతున్నాను. మహిళల్లో రక్తహీనత ఎక్కువగా ఉంటుందని మంచి పౌష్టికాహారం తీసుకోవాలని CDPO సౌందర్య సూచించారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు మంచి పోషకాహారం తీసుకోవటం ద్వారా ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనిస్తారని ఆమె పేర్కొన్నారు. నగరంలోని సీతారాం నగర్ కాలనీలో గల UPSC సెక్టార్లో పోషణ మాసం వేడుకలు నిర్వహించారు. అంగన్వాడీలు పోషణ మాసం సందర్భంగా పిల్లలు ఆడుకుంటూ చదివే పరికరాలతో పాటు పౌష్టికాహారంతో కూడిన పదార్థాలను ప్రదర్శనకు ఉంచారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన CDPO సౌందర్య పిల్లలు ఆడుకునే వస్తువులతో పాటు పౌష్టికాహార పదార్థాలను తిలకించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గర్భిణీలకు శ్రీమంతాలు నిర్వహించి బాలింతల పిల్లలకు అన్నప్రసాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా CDPO సౌందర్య మాట్లాడుతూ గర్భిణీలతో పాటు బాలింతలు అంగన్వాడీలో ఇచ్చే పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా పుట్టబోయే బిడ్డతో పాటు పుట్టిన బిడ్డలు ఆరోగ్యవంతంగా ఉంటారని అన్నారు. పౌష్టికాహార లోపం వల్ల రక్తహీనత ఏర్పడి గర్భంలోని శిశువులకు సరైన ఆహారం అందక లోపాలతో పుడతారని ఆమె వివరించారు. కావున ప్రతి గర్భిణీ స్త్రీలతో పాటు బాలింతలు అలాగే మహిళలు, యువతులు ఎక్కువగా రక్తహీన లోపంతో బాధపడుతుంటారని నిత్యం మంచి నాణ్యమైన పౌష్టికాహారాన్ని తీసుకోవటం ద్వారా రక్తహీనత రాకుండా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు విజయలక్ష్మి, లక్ష్మి, మెడికల్ ఆఫీసర్, అంగన్వాడీ టీచర్లు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు. మన అంగన్వాడీ కేంద్రాలలో ఎత్తులు బరువులు తీస్తారు కదా, దాన్ని బేస్ చేసుకొని మనము వాళ్ళ వయసుకు తగ్గ బరువున్నారా లేదా, ఎత్తుకు తగ్గ బరువున్నారా లేదా అన్నది అంగన్వాడీ టీచర్స్ ప్రతి నెల తీసి అందులో ఉన్న వీక్గా ఉన్న పిల్లల్ని గుర్తిస్తారు. మన టీచర్స్కి ఇంకొన్ని అడిషనల్ వర్క్స్ ప్రభుత్వం అందించడం ద్వారా వాళ్ళు కొంచెం టైం స్పెండ్ చేయలేకపోయినా
లేకపోయినా వాళ్ళకు ఉన్నటువంటి టైంలో మన పిల్లలకు అన్ని రకాల ఆటపాటలు నేర్పిస్తారు. కాబట్టి మీ పిల్లలు ఎవరైనా ఉంటే 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు ఖచ్చితంగా మన అంగన్వాడీ కేంద్రాలకు, మీ ఏరియాలో ఉన్న కేంద్రాలకు ఖచ్చితంగా పంపించండి. జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు కల్పించకపోతే రానున్న రోజుల్లో ఉద్యమానికి రూపకల్పన చేస్తామని తెలంగాణ సామాజిక పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పు సంతోష్ అన్నారు. ఈ నెల 18న నిర్వహించే రాష్ట్ర వ్యాప్త బీసీ బంద్కు అందరూ సహకరించి స్వచ్ఛందంగా మద్దతు పలకాలని కోరారు. నవిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బీసీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సామాజిక పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పు సంతోష్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని రాజకీయ పార్టీలు కుట్రలు చేసి బీసీలకు అన్యాయం చేస్తున్నాయని అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని కులాల సంఘాలు మద్దతు తెలుపుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో బీసీ జనాభాకు 56.5% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలకు జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ నెల 18న శనివారం రాష్ట్ర బంద్కు పిలుపునివ్వటం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా నవిపేట మండలం బంద్కు అన్ని వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని కోరారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి 42% రిజర్వేషన్లు సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, జన వికాస సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోచెట్టి, మాజీ మండల కోఆప్షన్ మెంబర్ అల్తాఫుద్దీన్, సామాజిక కార్యకర్త వడ్డే రవి, సంజు, సాయి కుమార్ గౌడ్, దేవరాజ్, డాంగె సతీష్, బీసీ నాయకులు పాల్గొన్నారు. సబ్బన్న కులాలైనటువంటి వృత్తి కులాలైన బీసీలకు ఇవ్వకూడదని ఆ తరుణంలో అడ్డుపడ్డ సందర్భం మన కళ్ళారా, మన పాఠ్య పుస్తకాలలో, మన గ్రంథాలలో చూస్తూనే ఉన్నాం. అది ఈరోజు కూడా ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పిన 10 సంవత్సరాల్లో రాజ్యాంగాన్ని మళ్ళీ రిజర్వేషన్ మార్చుకోమని క్లుప్తంగా తెలియజేసిన సందర్భాన్ని ఈరోజు తొక్కిపెట్టి బీసీలకు అడుగడుగున అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నేడు జనాభాలో భారతదేశంలో 55% బీసీలు ఉన్నా, రాష్ట్రంలో 54.5% బీసీలు ఉన్నప్పటికీ రిజర్వేషన్ ఎక్కడ ఇవ్వకపోవడం వల్ల దాన్ని ఏదో తూతు మంత్రంగా 22, 23 ఇస్తున్నామని ఏదో తల్లిబొల్లి మాట చెప్పి మా బీసీలను ఓట్లుగా చూస్తున్నారు తప్ప వ్యక్తులుగా, మనుషులుగా చూస్తలేరనేది ఒక బాధాకరమైన విషయాన్ని వ్యక్తం చేస్తున్నాం. రెండవ విషయము, ప్రభుత్వాలు కార్మికులకు కనీస వేతనాల అమలు, భద్రత, మౌలిక సౌకర్యాలను కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందడంతో పాటు రైస్ మిల్లుల యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్ జహాన్ ధ్వజమెత్తారు. నగరంలోని శ్రద్ధానంద్ గంజ్లో గల రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శుల కార్యాలయంలో కూలీ రేట్ల పెంపుదల కొరకు సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్ జహాన్ సమక్షంలో వినతి పత్రం అందజేశారు. రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సమస్యను పరిష్కరించాలని ఆమె కోరారు. అనంతరం సిఐటియు పోరాటాల రథసారథి అయిన సిఐటియులో 300 మంది రైస్ మిల్ బార్థాన్ కార్మికులు 32 రైస్ మిల్లుల నుండి సిఐటియులో జిల్లా కార్యదర్శి నూర్ జహాన్ ఆధ్వర్యంలో చేరారు. ఈ సందర్భంగా నూర్ జహాన్ మాట్లాడుతూ ప్రభుత్వాలు అనుసరించే విధానాల వల్ల నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు. పేద ప్రజలకు మాత్రం ఉపాధి అవకాశాలు లేక సరైన కూలీ దొరకక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని ఆమె తెలిపారు. మరొక వైపు కార్మికులకు కనీస వేతనాలు అమలు జరపడంలో కానీ, వారికి భద్రత కల్పించడంలో కానీ, మౌలిక సౌకర్యాలను కల్పించడంలో కానీ ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందటంతో పాటు రైస్ మిల్లుల యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా దశాబ్దాల తరబడి కనీస వేతనాల సవరణ అనేక రంగాల్లో జరగటం లేదని, పోరాడితేనే కొన్ని సమస్యలైనా పరిష్కారం అవుతున్నాయని, అందువల్ల పోరాటానికి తమ హక్కుల సాధనకు అసంఘటిత కార్మికులైన రైస్ మిల్ బార్థాన్ కార్మికులకు సిఐటియు అండగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. వారి హక్కుల కొరకు పోరాడుతామని ఆమె భరోసా ఇచ్చారు. కార్మికులందరూ ఐక్య పోరాటాలు చేయాలని కోరారు.
నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లులలో బార్దాన్ కార్మికులు అనేక సంవత్సరాల నుండి వెట్టి చాకిరీ చేయించుకుంటా ఉన్నారు యజమాన్యం. కానీ వాళ్ళ కూలీ రేట్లు పెంచాలని ఇప్పటి వరకు కూడా చర్చ జరపకుండా వాళ్ళతోటి వెట్టి చాకిరీ చేయించుకొని ఉన్న దాంట్లో ఏదైతే 2 రూపాయలు 3 రూపాయలు 20 రూపాయలు ఇట్లా సంచుల వైరుగా ఇచ్చేసి వదిలేస్తూ ఉన్నారు. మేము కుట్టే ఏదైతే చిన్న సంచులకు కనీసం 3 రూపాయలు ఇవ్వాలనేది, పెద్ద సంచులకు 4,000 రూపాయలు ఇవ్వాలి అనేది, ఒక బెండల్కు ఏదైతే 25 రూపాయలు ఇస్తున్నారో కనీసం 30 రూపాయలు ఇవ్వాలి అనేది, అదేవిధంగా 30 నుంచి 40 రూపాయలకు పెంచాలనేదే ఈ డిమాండ్ల మీద ఇవాళ అసోసియేషన్ వాళ్లకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆలోచిస్తాము, మాట్లాడతాము, చెప్తామని చెప్పారు. కానీ మేమే అంటున్నాం 2-3 రోజులలో ఈ దీపావళి కంటే ముందు ఇలా రేట్లు పెంచకుంటే ఈ పోరాటాలను ఇంకా ఉధృతం చేస్తామని. బాసర నుంచి శబరిమల వరకు మహా అయ్యప్ప పాదయాత్ర ప్రారంభించిన స్వాములు వారాహి ఆలయంలో ఘనంగా పడిపూజ నిర్వహించారు. అయ్యప్ప స్వాముల పాదయాత్రలు సమాజంలో ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయని ఆలయ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ తెలిపారు. అయ్యప్ప స్వాములు తమ ఆలయానికి రావడంతో ఎంతో పుణ్యం చేసుకున్నట్లు ఉందని ఆయన అన్నారు. బాసర నుండి శబరిమల వరకు అయ్యప్ప స్వాముల మహా పాదయాత్ర ఆదివారం భక్తి శ్రద్ధలతో ఘనంగా ప్రారంభమైంది. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం ప్రాంగణం నుండి స్వామియే శరణమయ్యప్ప అనే నినాదాలతో స్వాములు ఆధ్యాత్మిక వాతావరణంలో పాదయాత్ర ప్రారంభించారు. సోమవారం సాయంత్రం నగరంలోని అమ్మ వెంచర్లో నిర్మాణంలో ఉన్న శ్రీ వారాహీదేవి ఆలయానికి అయ్యప్ప స్వాములు చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప స్వాములు ప్రత్యేక పడిపూజ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వాములకు ఆలయ చైర్మన్ అల్పాహారం ఏర్పాటు చేశారు. ఆలయ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ మాట్లాడుతూ అయ్యప్ప స్వాముల పాదయాత్రలు సమాజంలో ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయని అన్నారు. స్వాములు శబరిమల యాత్రను సాఫీగా పూర్తి చేయాలని, అమ్మ వారాహి ఆశీస్సులు ఎల్లప్పుడూ వారితో ఉండాలని కోరుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. రెండవ రోజు సాయంత్రం అల్పాహార దాతగా అమ్మ వెంచర్లో అమ్మవారి సన్నిధిలో వరాహి అమ్మవారి సన్నిధిలో అల్పాహార దాతగా ఉప్పునకుల గోత్రం మంచాల జ్ఞానేందర్, వారి ధర్మపత్ని శ్రీలక్ష్మి మరియు వారి కుమారులు కుమారి హరిణి, అమ్మ భాగ్యలక్ష్మి, వెన్నెకుల గోత్రం వినయ్ సాయి, శరణ్య సకుటుంబ సపరివారం ఈరోజు మనం మహాపాదయాత్ర స్వాములకు అల్పహార దాతగా నిలిచినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ వరాయి అమ్మ వారు మరియు అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ అంగీకార ప్రోగ్రాంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో చేపట్టిన ఇల్లు లేని పేదలకు సొంత గృహ నిర్మాణాలు చేపట్టే విధంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని హౌసింగ్ పీడీ పవన్ కుమార్ తెలిపారు. ఒకవేళ ఇంటి నిర్మాణానికి ఆర్థిక ఇబ్బందులు ఉంటే మెప్మా మహిళా సంఘాల ద్వారా ప్రత్యేక రుణాలు ఇప్పిస్తున్నామని ఆయన చెప్పారు. నగరంలోని 1వ డివిజన్ కాలూరులో అంగీకార్ ప్రోగ్రాంలో భాగంగా ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో చేపట్టిన ఇల్లు లేని పేదలకు స్వంత గృహ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సహాయం గురించి హౌసింగ్ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా హౌసింగ్ పీడీ పవన్ కుమార్ మాట్లాడుతూ స్వంత ఇల్లు లేని వారికి 5 లక్షల రూపాయల ఆర్థిక చేయూత వివిధ దశలో అందజేస్తున్నామని అన్నారు. గ్రామంలో ఇల్లు మంజూరైన లబ్ధిదారులను కలిసి వారు త్వరగా ఇంటి నిర్మాణాలు చేపట్టే విధంగా అధికారులు చైతన్యపరిచారని ఆయన తెలిపారు. వివిధ దశలో ఉన్న నిర్మాణాలను పరిశీలించి ఈ స్కీమ్ నిబంధనలు తెలియజేశామని తెలిపారు. బేస్మెంట్, గోడలు, స్లాబ్, ఇంటి పూర్తి నిర్మాణాల తర్వాత ఆన్లైన్ ఫోటోస్, జియో ట్యాగ్ పూర్తయ్యాక మొత్తం 5 లక్షలు దశల వారీగా నిధులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమవుతాయని అన్నారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వారి ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసుకోవాలని ఆయన సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సేజ్ రమేష్, మున్సిపల్ ఏఈ భూమేశ్వర్, వార్డ్ ఆఫీసర్ దినేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ఓపెన్ హౌస్ విద్యార్థులను ఆకట్టుకుంది. పోలీసుల పనితీరు, బాధ్యతలను విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐ రామకృష్ణ విద్యార్థులకు తలెత్తిన పలు సందేహాలను నివృత్తి చేశారు.
సిరికొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ నిర్వహించారు. ప్రతిభ హై స్కూల్ విద్యార్థులు ఈ ఓపెన్ హౌస్ కు విచ్చేసి పోలీసులు ఉపయోగించే ఆయుధాలను, ఇతర వస్తువులను సందర్శించారు. పోలీసులు తమ విధి నిర్వహణలో ఎదుర్కొన్న అనుభవాలను విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థుల్లో తలెత్తిన సందేహాలను ఎస్ఐ నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ ప్రజలందరికీ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందనే ఆలోచన, తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుందని అన్నారు. అందులో భాగంగానే స్కూల్ పిల్లలకు పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతోందో సిబ్బందితో కలిసి స్టేషన్లో ఓపెన్ హౌస్ నిర్వహించినట్లు తెలిపారు. ఓపెన్ హౌస్లో భాగంగానే ముందు పిటిషనర్ స్టేషన్కు రాగానే రిసెప్షనిస్టును కలిసి వారి బాధను పిటిషన్ రూపంలో ఇవ్వడాన్ని నేర్పించారు. ఆ తర్వాత ఎస్హెచ్ఓ ఆ పిటిషన్ను పరిశీలించి సిబ్బందిని విచారణకు ఆదేశించే విధానాన్ని వివరించారు. పోలీస్ శాఖలో అధికారుల హోదాలు, విధులను వివరించారు. గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్, హోంగార్డ్ ఆఫీసర్, ప్లెయిన్ యూనిఫామ్ ఉంటుంది, స్టార్స్ ఏమి ఉండవు. ఇది వైట్ కలర్ లో, బూడిద కలర్ లో ఉంటుంది. ఈ కార్డర్ ఇది బూడిద కలర్ లో ఉంటుంది, ఈ స్టార్స్ ఏమి ఉండవు. హోంగార్డ్ ఆఫీసర్, హోంగార్డ్ కంటే పై ఆఫీసర్ కానిస్టేబుల్ ర్యాంక్ ఆఫీసర్, సార్ ర్యాంక్, బ్లాక్ బెల్ట్. ఇది బ్లాక్ కలర్. పైన స్టార్స్ కానీ ఇలాంటి ఇవి కానీ ఏమేమి ఉండవు. బాసరలో శ్రీ శృంగేరి శంకర మఠం వారి ఆధ్వర్యంలో శ్రీ లలితా చంద్రమౌళీశ్వర ఆలయ ప్రతిష్టాపన మరియు కుంభాభిషేక మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు చిటిమిల్ల హరిప్రసాద్ చెప్పారు. అక్టోబర్ 19న ఆలయ కుంభాభిషేకం జగద్గురువులు విధుశేఖర భారతీ మహాస్వామి వారి కరకములచే వైభవంగా నిర్వహించబడుతోందని ఆయన వివరించారు. బాసరలోని శ్రీ శృంగేరి శంకర మఠం ఆధ్వర్యంలో శ్రీ లలితా చంద్రమౌళీశ్వర ఆలయ ప్రతిష్టాపన మరియు కుంభాభిషేక మహోత్సవం అక్టోబర్ 17 నుండి 19 వరకు నిర్వహించనున్నారు. అక్టోబర్ 19వ తేదీ ఆదివారం ఆలయ కుంభాభిషేకం జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారి కరకమలములచే వైభవంగా నిర్వహించబడుతోందని ఆలయ కమిటీ అధ్యక్షులు చిటిమిల్ల హరిప్రసాద్ చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. భవిష్యత్తులో ఈ ఆలయంలో వేద పాఠశాల, మహానంది, భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ మరియు వసతి సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఆలయం భవిష్యత్తులో మహాపుణ్యక్షేత్రంగా మారుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ ఈ ఆలయం నిర్మాణం నిజామాబాద్ నగరంలోని లలిత ఆశ్రమ ఆలయ వ్యవస్థాపకులు కీర్తిశేషులు వేలేటి సుధాకర్ శర్మ కోరిక మేరకు భక్తులు, ప్రముఖులు మరియు శృంగేరి మఠం సహకారంతో నిర్మించబడిందని అన్నారు. ఆయన ఆత్మసాక్షిగా ఈ ఆలయం రూపుదిద్దుకోవటం ఎంతో ఆనందదాయకమని అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రతిష్టాపన మరియు కుంభాభిషేక మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ధన్పాల్ కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ముఖ్య నిర్వాహకులు వేలేటి రాజేందర్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు కొమ్ము సుధాకర్, మోటూరు వెంకటేశం, బచ్చు గోపాల్, ముత్యపు సంతోష్, శనిశెట్టి అభిషేక్, పి సతీష్ రావు తదితరులు పాల్గొన్నారు. హిందూ నగరంలో ఒక ప్రముఖ ఆలయం అంటే లలితాదేవి ఆలయం. ఆలయము కీర్తిశేషులు సుధాకర్ శర్మ గారి కృషితో, శ్రమతో అనేక మంది భక్తులని, నిజామాబాద్ జిల్లా భక్తులే కాకుండా సిద్దిపేట కానీ, కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ అందరి సహకారంతో అద్భుతమైన ఆలయం నిర్మించడం జరిగింది. దానికి అనుబంధమే ఈ శంకరమఠ ఆలయం. దీనికి కీర్తి సుధాకర్ శర్మ గారి కుమారుడు రాజు శర్మ గారు తన తండ్రి గారి చిరకాల కోరిక, ఆయన ఉన్నప్పుడే భూమి పూజ కూడా జరిగింది ఇక్కడ. ఆయన ఆశయము, ఆయన కళ నిరంతరము అందరినీ కలుపుకొని, ముఖ్యంగా దీనికి సుమారు 100 మంది కమిటీ సభ్యులు ఉండడం జరుగుతుంది. ఈ కమిటీ సభ్యులు సిద్దిపేట నుండి ఉన్నారు, హైదరాబాదు, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, చాలా చోట్ల నుండి ఈ ఆలయానికి కమిటీ మెంబర్లు ఉండడం జరిగింది.
మీడియా మిత్రుల ద్వారా మేము అందరికీ కోరుతా ఉన్నా, దయచేసి ఈ ప్రోగ్రాం చాలా గొప్ప ప్రోగ్రాము. ప్రజా శ్రేయస్సు కోసము, ప్రజల అభివృద్ధి మరియు సమాజ సేవ కోసము కులగణన సర్వేలో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేసేందుకు నిరుద్యోగ యువకులు పనిచేశారని, వారికి ప్రభుత్వం నుండి రావాల్సిన డబ్బులు వెంటనే అందించాలని బీఆర్ఎస్ పార్టీ కోటగిరి మండల యువజన విభాగం నాయకుడు గంగాప్రసాద్ గౌడ్ అన్నారు. యువతకు నిరుద్యోగ భృతి చెల్లించాలని, లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కోటగిరి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరుద్యోగ యువకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ యువజన నాయకులు గంగాప్రసాద్ గౌడ్, నవీన్ మాట్లాడుతూ కులగణన సర్వేలో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేసేందుకు నిరుద్యోగ యువకులతో పెద్ద ఎత్తున పని చేయించడం జరిగిందని అన్నారు. సర్వేలో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేసేందుకు నిరుద్యోగ యువకులకు ఒక్కో దరఖాస్తుకు సుమారు 50 వరకు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి నేటికి డబ్బులు చెల్లించలేదని తెలిపారు. సంవత్సరం గడుస్తున్నా ఇప్పటి వరకు దరఖాస్తులను ఆన్లైన్ చేసిన నిరుద్యోగ యువకులకు మాత్రం డబ్బులు చెల్లించలేదని మండిపడ్డారు. ఒక్కో యువకునికి సుమారు 10,000 రూపాయల వరకు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటన చేసిందని, 2 ఏళ్లైనా ఇప్పటికీ నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం అందించారు. ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకువెళ్లి తక్షణమే నిరుద్యోగుల డబ్బులను చెల్లించేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కులగణన సర్వేలో పాల్గొన్న నిరుద్యోగ యువకులతో పాటు బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు కప్ప సంతోష్, గౌతమ్, సమీర్, చిన్న అరవింద్, మహేష్ రెడ్డి, సందీప్, యోగేష్, వెంకటేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగులైనటువంటి కోటగిరి మండలం చెందిన నిరుద్యోగులు కులగణన సర్వే చేసి నా ఫామ్లను ఆన్లైన్ చేసేందుకు ముందుకు వస్తే ఈరోజు కోటగిరి ఎంపీడీ ఆఫీస్లో మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కోటగిరి మండలం చెందిన నిరుద్యోగైన యువకులు ఈ నిరుద్యోగ కులగణన సర్వే ఫామ్లను ఎంట్రీ చేయడానికి 15 రోజుల నుండి రాత్రి పగలు కష్టపడి పనిచేస్తే ఇప్పటి వరకు ₹1 కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించలేదు. ఏదైతే ఈ నిరుద్యోగులు అధికారులు చెప్పినట్టుగా ఫామ్కు ₹30 ఇస్తామనగానే కోటగిరి మండలం చెందిన నిరుద్యోగులు ఎంతో కొంత సహాయం అవుతుందని అనుకొని ఇక్కడికి వచ్చి ఫామ్లు అప్లికేషన్ ఆన్లైన్ చేస్తే ఇప్పటికీ ఈ నిరుద్యోగులైన యువకులకు ఏడాది గడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాటమాడుతుంది. కమ్మర్పల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదం ఒక్కసారిగా అందరినీ భయానికి గురి చేసింది. 2 ఆర్టీసీ బస్సుల మధ్య బొలేరో వాహనం చిక్కుకుపోగా డ్రైవర్ త్రుటిలో ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకున్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదంలో బొలేరో వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో పెను ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలోని ఉప్పులూరు రోడ్డు క్రాసింగ్ వద్ద ముందుగా వెళుతున్న బస్సు ఒకేసారి బ్రేక్ వేయటంతో వెనుకన ఉన్న బొలేరో వాహనాన్ని డ్రైవర్ నిలిపివేయగా దాని వెనుక వస్తున్న హన్మకొండ డిపోకు చెందిన బస్సు బొలేరో వాహనాన్ని ఢీకొట్టింది. 2 బస్సుల మధ్య బొలేరో వాహనం ఇరుక్కుపోగా ఆ వాహనంలో డ్రైవర్ ఒక్కరే ఉన్నారు. బస్సులో ఉన్న ప్రయాణికులకు చిన్నపాటి దెబ్బలు తగిలాయి. ఈ ప్రమాదంలో బొలేరో వాహన డ్రైవర్కు ఏమీ కాకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేంద్రంలో బీజేపీ సర్కార్ ఎన్నికల కమిషన్తో పాటు సిబిఐని తమ చెప్పు చేతల్లో ఉంచుకుందని దుయ్యబట్టిన కర్ణాటక ఎమ్మెల్యే, ఏఐసిసి పరిశీలకులు రిజ్వాన్ అర్షద్. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని వెల్లడి. జిల్లాలో జోరందుకున్న మద్యం షాపుల టెండర్ల ప్రక్రియ. ఒక్కరోజే వచ్చిన 80
ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.